దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడండి, ఒక గొప్ప కృప ఇచ్చాడు. ఏంటంటే అది ప్రార్థన అనే శక్తిని ఇచ్చాడు. ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు మనకి. ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యపరచవచ్చు అని పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుందండి. అసాధ్యములైనవి, మానవుడు చేయలేనటువంటివి, ఇక ఇది జరగదు, అయిపోయింది అనేటటువంటిది, ఇక ఏ పరిస్థితులు లేవు, అన్ని దారులు మూసుకుపోయినవి అనేటటువంటి పరిస్థితుల్లో కూడా తన భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని చేసినట్లు మనం చూస్తాం. సృష్టిని స్తంభింపజేశాడు, సృష్టిని శాసింపజేశాడు దేవుడు. ప్రార్థన ద్వారా అంత కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ దినాన అంత గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకి అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము లేఖన భాగము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడికి దయ్యం పట్టి బాల్యము నుంచే ఆ దెయ్యము దురాత్మ బట్టి వేధిస్తూ తరచుగా నీళ్లలోనూ అగ్నిలో పడవేసి అతన్ని సంహరింప చేయాలని అది ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూస్తాం. ఆ తండ్రి కంటికి రెప్పలేగా ఆ బిడ్డను కాపాడుకుంటూ ఆ నీళ్ళలో అగ్నిబల వెంటనే అతన్ని రక్షిస్తూ, అతన్ని సేవ్ చేస్తూ, అతన్ని కొరకు కనిపెట్టుకొని ఉండినట్లు మనం చూస్తాం. ఆ తండ్రి యేసు ప్రభు వారి వద్దకు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి, అయ్యా మరి నా పిల్లవాడి పరిస్థితి ఇది, నాకు సహాయం చేయమని ప్రార్థించాడండి. యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఎప్పుడైతే అతను అడిగాడో, ప్రార్థించాడో, వెంటనే యేసు ప్రభు వారు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించి దాన్ని దూరపరిచి పిల్లవాడికి నెమ్మదిని కలిగించినట్లు చూస్తాం. ఆ సందర్భంలోనే శిష్యులు అడుగుతారు, ఇది ఎలా సాధ్యమైంది, మా వలన ఎందుకు కాలేదంటే అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన వలన మాత్రమే ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యమని చెప్పాడండి. ప్రార్థన వలనే. ఫుట్నోట్లో మనం చూస్తే ఉపవాస ప్రార్థన ఇంకా శక్తివంతమైనదండి. దేవుని ద్వారా మనం కార్యాలు పొందుకోవాలంటే ప్రార్థన ద్వారానే మనం సాధ్యం చేసుకోవచ్చండి. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మన సమస్యను, మన అవసరములు, మనకు కావలసిన ప్రతిదీ దేవునికి విన్నవించినప్పుడు ఆకాశమందున్న దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, దయగలవాడు కాబట్టి మన ప్రార్థనలు ఆలకించి మనకు సహాయం చేస్తాడండి. ఓ సహోదరుడా, సహోదరి, నీవు ఏ సమస్యలో ఉన్నా సరే, నీకు ఏ అవసరం అవుతున్నా సరే, నీకు ఏమి కావాలని నువ్వు ఆశిస్తున్నావో అది నీకు దొరకక నిరాశలో ఉన్నావా, అయితే ఈ దినమున మోకరించి ప్రార్థన చేయండి. ఈ దినమున నీ విన్నపములను, నీ విజ్ఞాపనలను దేవునికి మీరు అప్పగించినట్లయితే, ఆయనకు మీరు ప్రార్థన చేసినట్లయితే, ఉపవాసం ఉండి ఆయనకు వేడుకున్నట్లయితే, ఆకాశమందున్న దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేయబోతున్నాడు. ఆనాడు తండ్రి ప్రార్థన విని ఆ పిల్లవాడిని స్వస్థపరిచాడండి. ఈ దినాన నీ ప్రార్థన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం ఉంచండి. విశ్వాసముతో యథార్థ హృదయం కలిగి ఆయనను అడగండి, ఆయనకు ప్రార్థన చేయండి. వీలుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆయన ఇచ్చేటటువంటి పరిష్కారం పొందుకొని సంతోషభరితులుగా మార్చబడి సాక్షి బిడ్డలుగా జీవించండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.